నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. వాసవి గ్రూప్స్లో జరుగుతున్నటువంటి కొన్ని కారణాలు ఏదైతే కస్టమర్స్కి సకాలంలో ఫ్లాట్స్ అందించలేవన్న దాని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన దాని ఇష్యూలో ఈరోజు వాసవి గ్రూప్ సంబంధించి మ్యారీగోల్డ్ హోటల్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ప్రెస్ మీట్లో వెల్లడించడం జరిగింది. మనతో పాటు ఆ సంస్థకు సంబంధించినటువంటి అభిషేక్ గారు మనతో పాటు అభిషేక్ గారిని అడుగుదాం, అసలు ఏం జరిగింది, కస్టమర్లు ఎందుకు ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమం చేయాల్సి వచ్చింది అనేది వారి మాటలు తెలుసుకుంది. సార్, కస్టమర్స్ ఈరోజు నమస్తే అండి, కస్టమర్స్ ఈరోజు నిరసన కార్యక్రమం చేసేదాకా పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఎవరైనా సొంత ఇంటి కళను సాకారం చేసుకోవాలనుకున్నటువంటి కస్టమర్లు ఎన్నో రకాలైన ఆశలు పెట్టుకుంటారు. సో వాసవి గ్రూప్ అంటే ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్కి ఈరోజు నిరసన ఎందుకు తగిలింది? ఈరోజు మీరు చూస్తే కనుక ఇది మా చైర్మన్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అండి, వాసవి అర్బన్ బాచుపల్లి అనేది. ఈ ప్రాజెక్టు బయట మార్కెట్లో ఈ ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ ధర 65 నుంచి 70 లక్షలు పలుకుతున్నప్పటికీ మా చైర్మన్ గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని కేవలం 45 to 50 ల్యాక్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ను మేము అందించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు మీరు చూస్తే కనుక ఈరోజు 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే మేము ఈ ఫ్లాట్స్ అనేవి ఆగస్టు 2026లోనే మేము డెలివరీ చేసే ఒక బాధ్యత మా మీద ఉండే. కానీ ఏదైతే ఫోర్స్ మేజర్ క్లాజ్ ఉందో 2019లో మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం కాబట్టి ప్రాజెక్ట్ టైం లైన్స్ అనేటివి ఒక 1 year డిలే అయింది. ఈ 1 year డిలే కూడా లీగల్గా మేము రేరా నుంచి అన్ని అనుమతులు తీసుకొని ఎక్స్టెన్షన్ పొందిన తర్వాత ఈ విషయం కస్టమర్లకు తెలియజేయడం అయింది. దీని తర్వాత కొంతమంది మీకు చెప్పిన విధంగా ఈ టోటల్ ప్రాజెక్ట్లో 3,500 ఫ్లాట్లు ఉన్నప్పటికీ ఈ రోజు వరకు 2,900 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ఈ 2,900 ఫ్లాట్ ఓనర్స్ కూడా మాతో దే ఆర్ వెరీ హ్యాపీ. కేవలము నిన్న నిరసన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసింది 100 నుంచి 150 మంది ఉండొచ్చు. కాకపోతే వాళ్ళందరూ కూడా కొద్దిగా ఆవేశంతో ఈ నిరసన కార్యక్రమం అనేది వాళ్ళు చేపట్టారు. కానీ ఇటువంటి నిజానిజాలు మీ ద్వారా తెలియజేయాలనే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ నిజానికి మేము అన్ని ఫోకస్ పెట్టాము. కంప్లీట్గా దీని మీద ఫోకస్ పెట్టి 2026 ఏప్రిల్లో ఒక 3 blocks, జూలైలో ఒక 3 blocks, ఆగస్టులో 2 blocks హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో దీంతో అందరు కస్టమర్లు ఆదరణ పొందుతానని ఆశిస్తున్నాను. దీంతో పాటుగా ఈ నిరసన సెగ అనేది కేవలం మీరు చెప్తున్నా కాబట్టి 10% ఆఫ్ ద పబ్లిక్ కూడా కాదు. నిన్న వాళ్ళు వచ్చిన నిరసనకారులు అందరూ కూడా వాళ్ళకు ఒకటే ఒక డిమాండ్ ఉన్నది, ఏంటంటే ఈఎంఐ డబ్బు మేము ఇవ్వాలని. అయితే నేను మళ్ళీ కూడా మీ ద్వారా తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, మేము ఫ్లాట్ విక్రయించేటప్పుడు ఎవరైతే కస్టమరు వాళ్ళు సొంత డబ్బుతో కొనుక్కుంటారా, వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కుంటారా అనేది వాళ్ళ వ్యక్తిగతం, మాకు సంబంధించిన విషయం కాదు. బిల్డర్ తరఫున ఎప్పుడు కూడా ప్రీ ఈఎంఐ అనేది వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఈఎంఐ డబ్బు మేము కట్టవలసినట్టుగా రూల్ పొజిషన్ కూడా ఎక్కడ లేదు. కస్టమర్లకి ఈ విషయాలు చెప్పడంలో ఎక్కడ ఫెయిల్ కాలేదండి. కస్టమర్కి చెప్తూనే ఉన్నాం మేము, ఏదైతే ఉంటుందో 1 year రేరా టైం లైన్ ఉందండి అని ఒక సిద్ధ్ కన్వెన్షన్లో సెప్టెంబర్లో మీటింగ్ కూడా పెట్టి చెప్పాను. పెట్టి మాకు అవసరం లేనప్పటికీ, మాకు ఎక్కడ మ్యాండేట్ లేనప్పటికీ 7,000 రూపీస్ పర్ మంత్ మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1 నుంచి కూడా క్వార్టర్లీ బేసిస్లో అందరు కస్టమర్కు ప్రోరేటా బేసిస్లో అది మీకు అందిస్తామని కూడా ప్రకటన చేశాం. చేసినప్పటికీ కస్టమర్ నిరసన ఏంటంటే 7,000 రూపాయలు మాకు సరిపోదు, మేము బయట రెంట్లు కట్టుకుంటున్నాము, మాకు 20,000 కావాలని. మీరు రెంటు కట్టుకుంటున్నారా, అది వాళ్ళ వ్యక్తిగతంగా అండి. మనం ఒకరి విషయాల్లో మనం కమిట్ చేయడం కరెక్ట్ కాదు. సో ఏదైతే మా చైర్మన్ గారి ఆదేశాల ప్రకారంగా మాకు ఎటువంటి రూల్ పొజిషను మ్యాండేట్ అనేది మాకు లేనప్పటికీ ఒక గుడ్ విల్ గెస్చర్ లాగా 7,000 అనే కాంపెన్సేషను సెప్టెంబర్ 2025 నుంచి మేము అందిస్తున్నాం. ఈ రేరా గైడ్లైన్స్ కాదు, జిహెచ్ఎంసీ గైడ్లైన్స్ కాదు, ఎటువంటి గైడ్లైన్స్ అనేటివి లేదు. ఇప్పుడు మేము బాచుపల్లి ప్రాజెక్టులో వీఆర్ లీగలీ ఎంటైటిల్ టు హ్యాండ్ ఓవర్ ద ప్రాజెక్ట్ ఇల్ ఆగస్ట్ 2026. ఒక 1 రూపీ కూడా డబ్బు కట్టే అవసరం లేదు. అండ్ 90% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. మేము కస్టమర్ నుంచి ఏ డబ్బు తీసుకున్నా వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారము, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారము కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే తీసుకున్నాం డబ్బు. ఇది లేట్ పేమెంట్ కట్టినందుకు కస్టమర్కి మేము ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసామన్న విషయం కంప్లీట్లీ అవాస్తవం. ఈ 7,000 రూపీస్ కూడా గుడ్ విల్ గెస్చర్ కింద మేము ఇస్తున్నాం. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ చేసి మీకు చెప్పిన విధంగా ఏప్రిల్, జూలై, ఆగస్ట్ 26లో మెజారిటీ బ్లాక్స్ హ్యాండ్ ఓవర్ చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టాము. ఎప్పుడన్నా కూడా కస్టమర్లకు నా విజ్ఞప్తి ఏంటంటే, వీఆర్ ఆల్ విత్ యూ, మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి, తప్పకుండా మీరు ఏదైనా చర్చలకు వస్తా అంటే వీఆర్ రెడీ టు డిస్కస్. ఈ డిస్కషన్లో లీగల్ బౌండ్ ఏదున్నా మేము చేయడానికి రెడీ ఉన్నాం. కస్టమర్ ఈరోజు ఇంతటి అభద్రతా భావానికి లోన్ అయ్యారు అంటే
అంటే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. కస్టమర్స్ ఏ విధంగా ఎందుకంటే మీ మీద ఐటీ రైట్స్ కావచ్చు, ఎవరో ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఫ్లాట్ సకాలం ఇవ్వలేదని చెప్పేసి ఇలాంటి కొన్ని ఇష్యూస్. దీనివల్ల ఏమైనా మీకు అంటే మీ ప్రాజెక్ట్కి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం? అయితే మీరు చూస్తే కనుక ఈరోజు పాజిటివ్ నెగిటివ్ అనే 2 న్యూసెస్ ఉంటాయండి. పాజిటివ్ అనే ఒక వ్యక్తి మీద పాజిటివ్ ఉండొచ్చు, ఒక వ్యక్తి మీద నెగిటివ్ ఉండొచ్చు. నెగిటివ్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది, ఏదో ఇట్లా ఫ్లాష్ న్యూస్ అటెన్షన్ లాగా ఉంటుంది అనమాట. మనకు ఈరోజు ఇదైంది, ఏదో ధర్నా చేస్తున్నారు అదనంగానే ఇక్కడ మీరు అసలు వాస్తవాలు ఏంటిది అనేది ఈరోజు మీరు తెలుసుకుంటే కనుక మీకు అన్ని వాస్తవాలు మేము ముందు పెట్టాను. ఈరోజు ఆగస్టు 26 వరకు లీగల్గా మాకు పర్మిట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎవరో కస్టమర్ ఇప్పుడు 10,000 మందిలో ఒకరు ఉంటారు, వాళ్ళు ఏదో వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల కొద్దిగా అటువంటి డిప్రెషన్ లోబడో అటువంటి దానికి లోబడే ఉంటుండొచ్చు. మీకు అదే చెప్పాను, ఎప్పుడన్నా కానీ మేము ఉన్నది ఫ్లాట్ విక్రయాలు వ్యాపారంలో. మీరు డబ్బు పెడితే మీకు వెంటనే ఇచ్చే వ్యాపారంలో మేము లేము, మాది బ్యాంకు కాదు, మా సంస్థ అనేది మాకేం రెగ్యులేషన్స్ లేవు. మీరు ఎవరన్నా వినియోగదారు ఫ్లాట్ పర్చేజ్ చేసుకుంటే కనుక దాని నిబంధనలు ఉంటాయి, వాళ్ళు నచ్చే కొనుక్కుంటారు, వాళ్ళు ఇష్టపడే కొనుక్కుంటారు. మీరు క్యాన్సిల్ చేసుకొని ఎవరి డబ్బు వాళ్ళకి రిటర్న్ కావాలంటే కొన్ని టైం లైన్స్ ఉంటాయి, కొన్ని టైం బౌండ్ ఉంటుంది, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మేము ఆల్వేస్ వీఆర్ రెడీ. ఈ ఐటీ దాడులు కానివ్వండి, కస్టమర్ నిరసన కానివ్వండి, ఏదైనా కూడా ప్రాజెక్టు కొద్దిగా 6 months to 1 year డిలే ఉన్నమాట వాస్తవం. ఇవన్నీ కూడా మేము ఫోకస్ చేసి ఏ విధంగా దీన్ని ముందు తీసుకెళ్లాలనే ప్రయత్నంలోనే ఉన్నాం. ఇవన్నీ కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ పోతే ఇటువంటి మబ్బులు ఇటువంటి ఏవైతే అటు ఉన్నాయో అన్నీ తొలగిపోయి మేము పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోతామని ఆశిస్తున్నాను. వినియోగదారులకి వ్యాపారస్తులకి మధ్య సత్సంబంధాలు సరిగా లేకపోవడం ఇలాంటి కారణాలకి ఏమన్నా? ఏం లేవండి, కొద్దిగా మంది ఎవరో ప్రతి కమ్యూనిటీలో కొంతమంది నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కస్టమర్స్ అందరూ కూడా ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. కానీ మాకు ఎప్పుడు కూడా సత్సంబాలే ఉన్నాయి కస్టమర్లతో. ఎనీ టైం మా చైర్మన్ గారు కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ మాకు పేరు కూడా ఉంది. ఎనీ టైం మేము చర్చలకు రావచ్చు. మేము కూడా ఒకటి మా విజ్ఞప్తి ఏంటంటే ఎప్పుడు అసోసియేషన్ ఫామ్ చేసుకుంటే వాళ్ళతో మాట్లాడుకుంటే సొల్యూషన్ తీసుకురావచ్చు. వాసవి జీపీ ట్రెండ్స్ అని అసోసియేషన్ ఫామ్ చేశారు, హ్యాండ్ ఓవర్ చేశాం ఆ ప్రాజెక్టు. శ్రీనిలయం ప్రాజెక్ట్ ఉన్నది, బృందావనం ప్రాజెక్ట్ ఉంది, ఇట్లా ఎన్నో ప్రాజెక్ట్స్ మేము సక్సెస్ఫుల్గా హ్యాండ్ ఓవర్ చేశాం. ఈ లాస్ట్ 3-4 years నుంచి కూడా మీకు చెప్పిన విధంగా మెట్రోపోలిసు, నందనము, లేక్ సిటీ ఈ 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. ఈ విధంగా ఎనీ టైం మాట్లాడవచ్చు మాకు. వీఆర్ ఆల్వేస్ రెడీ, వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.